ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి ప్రతికూలమైన దినాలలో కూడా మనలను మన కుటుంబాలను ఆయన రెక్కల చాటున కాస్తూ దాస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. మరి ఒక పర్యాయము ఆన్లైన్ ద్వారా దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడు నాకిచ్చిన మహదైన అవకాశాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రభువుని ఘనపరుస్తున్నా. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళదాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను, మాకిచ్చిన పరిచర్యను మాత్రమే కాకుండా నీ యందు భయభక్తులు కలిగిన వారిని అయ్యా, ఇంకా ఎందరో నీ ప్రేమ ఎరుగుని వారిని కూడా మీరు కాస్తున్నారు, దాస్తున్నారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. నీవు ఆశించిన మేరకు అయ్యా రక్షించబడిన మమ్ములను మీ చిత్తానుసారంగా బ్రతకటానికి నీ వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని బలపరుచుకొరుచున్న దేవుడా, నీకు స్తుతులయ్యా. ఈ ప్రతికూలమైన దినాలలో నీ వాక్యమే మాకు నెమ్మదినివ్వగలను, ధైర్యాన్ని పుట్టించగలుగుతున్నది. చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగును, అయ్యా మరణఛాయిలో ఉన్న వారికి జీవమును ప్రసాదించగలిగేది నీ వాక్యమేనని విశ్వసిస్తూ కొద్ది సమయం మాతో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని, కృపనిచ్చి జయమునిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రతికూలమైన దినాలలో ప్రభుత్వాలు సైతం కూడా ఈ కోవిడ్-19 బట్టి దాన్ని నివారించటము మన యొక్క సహకారంతో కూడి ఉన్నది కనుక దానికి కావలసిన మరి యాంటీవైరస్ కనుగొనలేదు. కాబట్టి కొద్ది కాలము కరోనాతో మీరు కలిసి జీవించాలని ప్రభుత్వాలు తేల్చి చెప్పుచున్నవి. కరోనాతో కలిసి ఎలా జీవించాలయ్యా అనే పరిస్థితులు మరి అనేకులకి భయాందోళన గురి చేస్తున్నవి. అలా కరోనాతో కలిసి జీవించటం అంటే వ్యాధి ఒక వ్యక్తిని ఆవరిస్తుంది, కానీ అతనిలో ఆ వ్యాధి తీవ్ర రూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. అది ఆవరించటానికి కానీ ఆవరించినప్పుడు కానీ మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనలో ఇమ్యూనిటీని పెంచుకున్నప్పుడు అది మనలో ప్రబలకుండా రోజు రోజుకి క్షీణించిపోయి అది మన నుంచి విడిచిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే వ్యాధి మనలో ప్రబలటానికి మనం సహకరించినట్లయితే, అంటే తగు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యాన్ని పాటించినట్లయితే కొద్ది రోజులకి మన మీద అది పట్టు కలిగి మన ప్రాణాన్ని కూడా తీసివేస్తుంది. సేమ్ పాపము కూడా అంతే. మనమున్నది పాపలోకములో జీవిస్తున్నాం. మనకంటూ ఒక అనుభూతి మన ప్రభు అయిన క్రీస్తు మనకు తెలియపరిచినాడు. లోకములో నువ్వు ఉంటావు, కానీ లోకము నీలోనికి రావటానికి వీలు లేదు. సముద్రంలో పడవ ఉంటుంది, పడవలోనికి నీళ్లు రావటానికి వీలు లేదు. అలాగనే పాపలోకములో ఉన్న మనము పాపములో మనలోనికి రానీయకుండా మనం జీవించటం మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోగలుగుతాడు. ఈ జ్ఞానము మనకి, అంటే దైవికమైన జ్ఞానం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో అప్పుడే ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో కూడా మనం
జయించగలుగుతాం. కొన్ని ఉపమానాలను మీకు చెప్తాను. తామర పువ్వు అనేది బురదలో నుంచి వస్తుంది, కానీ ఆ పువ్వు వికసించినప్పుడు ఎక్కడ కూడా బురద వాసన అనేది రాదు. నీళ్ళల్లోనే తామర పువ్వు ఉంటుంది లేదా తామరాకు ఉంటుంది, కానీ నీళ్లు అంటకుండా తామరాకు కనపడుతూ ఉంటుంది మనకి. ఆత్మీయుడు, భక్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కూడా ఈ పాపభూయిష్టమైన లోకములో ఉంటూ పాపమును అంటకుండా జీవించగలిగే కృప యేసునందు విశ్వాసించిన బిడ్డలకే సాధ్యము. అందుకని పౌలు గారు కొరింథీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను తెలియపరుస్తాడు. చివరి వచనంలో, సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రబట్టి, ఎందుకంటే దేవునికి విరోధి సాతాను. దేవునికి ఎన్ని మంచి పేర్లు ఉన్నాయో సాతాను కూడా అన్ని చెడ్డ పేర్లు ఉన్నవి. దేవుడు మంచివాడు, సాతాను చెడ్డవాడు. దేవుడు గొప్పవాడు, సాతాను దేవుని దృష్టిలో అల్పుడు. ఇలా మనం చూసుకున్నప్పుడు ఎన్నో, కానీ సాతానుకి పేరు ఉన్నది ఈ లోక అధికారి అని. ఈ లోక అధికారి అయిన సాతాను కొద్ది కాలము తన ఆధిపత్యాన్ని తనకు లోబడిన వారికి, తనకు దాసులైన వారికి మీదది పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. కానీ ఈ లోకములో మనం ఈ లోక అధికారి కింద మనం ఉండేటప్పటికి కూడా దేవుడిని, దైవరాజ్యాన్ని మనం అంగీకరించినప్పుడు సాతాను రాజ్యం మన మీద పట్టు కలిగి ఉండదు. దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం కలిగి ఈ లోక అధికారి అయిన సాతానుని మనం ఎదిరించగలుగుతాము. ఇక్కడ సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము అని పౌలు గారు సెలవిస్తూ ఉంటాడు. సాతాను ఒక వ్యక్తిని తన వలలో, తన ఉచ్చులో, తన ఉరిలో వేసుకోవడానికి ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఎన్నెన్నో ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. కొన్ని పర్యాలు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్తే 1 కొంటే 2 ఫ్రీ అని, 2 కొంటే మరొక 2 ఫ్రీ అని, ఇలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సేమ్ అపవాది కూడా మనకు కొన్ని ఆఫర్స్ని మన ఎదురు పెడుతూ ఉంటాడు. వాటికి మనం లొంగిపోయి ఆశపడి వెళ్ళినట్లయితే దాని ద్వారా వ్యాధిను, బాధను, కష్టమును, నష్టమును మరలా బోనస్గా కూడా పొందవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ లోకము ఎంతో ఆహ్లాదంగా, ఆనందకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు, లేదా ఒక పార్కుకి వెళ్ళినప్పుడు, లేదా ఒక చెడ్డ కార్యం చేసేటప్పుడు ఎంతో సంతోషాన్ని అనుభవించినట్టుగా కనపడతావు. దాని తదుపరి దాని యొక్క పర్యవసానము బహు కటువుగాను, చేదుగాను ఉండేది గమని ఉంటుంది. అదే దేవుని కార్యమైతే మొదట్లో కొంచెం కష్టంగా, ఇబ్బందిగా, బాధగా అనిపిస్తుంది. కానీ దాని పర్యవసానము ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తూ ఉంటుంది. కొన్ని పర్యాలు మనం చూసినప్పుడు చిన్న బిడ్డలకి పోలియో చుక్కలు వేయడము, లేదా ఆ యొక్క టీకాలు వేస్తారు. ఎప్పుడైతే అది వేసినప్పుడు బిడ్డకి జ్వరం వచ్చి ఏడుస్తూ ఉంటాడు, నిద్రపోడు, బాధపడుతూ ఉంటాడు. అది పని చూస్తున్నప్పుడు దాని తీవ్రత 1 రోజు 2 రోజులు ఉంటుంది. ఆ తదుపరి అతడు బ్రతికినంతకాలం కూడా పోలియో అనే
వైరస్ కానీ లేదా ఆ యొక్క వ్యాధి అతడిని తాకటానికి అవకాశం ఉండదు. అంటే అంత కాపుదల, అంత సంరక్షణ ఆ టీకా ద్వారా అతనికి లభిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దేవుని యొక్క కార్యాలు కూడా అంతే. మొదట్లో చేయడం అవి మనకు కొంచెం కష్టంగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటిని అలవాటు చేసుకోవడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అప్పుడు అవి మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ సాతాను తంత్రాలు ఉపయోగించి మనుషులను తన వైపు మళ్లించుకోవడానికి కానీ, తన యొక్క రాజ్యంలోనికి త్రిప్పుకోవడానికి కానీ వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నాలకు మనం దొరకకుండా తప్పించుకొనగలిగితే, ఇవి సాతాను తంత్రాలు అని మనం గుర్తించగలిగితే, మనం వాడి ఉరిలో, ఉచ్చులో పడకుండా ఉండగలుగుతాము. సాతానికి కొన్ని పేర్లు ఉన్నవి. దేవుడు కూడా కొన్ని మంచి పేర్లు ఎలా ఉన్నవో, సాతాను కూడా కొన్ని చెడ్డ పేర్లు ఉన్నవి. వాటిలో మొదటిది అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. అబద్ధాలు ఆడటానికి ఈ లోక సంబంధంగా మనం చూస్తే విద్యాలయాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇన్స్టిట్యూట్లు ఏమైనా ఉన్నాయా, వాటిని నేర్పించే టీచర్స్ ఏమైనా ఉన్నారా అంటే లేరు. అయినప్పటికీ కూడా మానవుడు మరి ఎలా అబద్ధములు ఆడుతున్నాడు? వారు పుట్టుకతోడనే అబద్ధములు వాడువారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక అబద్ధాలను ఎప్పుడైతే మనము మాట్లాడతామో మనము అపవాది సంబంధులుగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రెండవదిగా మనం చూసినప్పుడు దురాశలు కలవాడు. దురాశ అంటే తనకున్న దానితో సంతృప్తి చెందక ఎదుటివాని దానిని కూడా ఆశించే చెడ్డ మనసు, అదే దురాశ. ఈ దురాశ ఏం చేస్తుందంటే దుఃఖానికి చేటును కలుగు చేసేదిగా ఉంటుంది. రెండవదిగా దురాశ. మూడవదిగా వాడు దొంగ, దోచుకునేవాడు. తనకున్న దానితో సంతృప్తి చెందకుండా ఎదుటివారివి దొంగిలించి చాలా బాగున్నవి అని సంతృప్తి చెందుతూ ఉంటాడు. అందుకనే దైవ గ్రంథం చెప్పింది, దొంగిలించి నీళ్లు తీపి. మన దగ్గర ఉన్న మంచినీళ్ళు అంత టేస్ట్గా ఉండవు, కానీ ఎదుటివారి దగ్గర దొంగిలించినవి చాలా తీపిగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగోది మనం చూసినప్పుడు హంతకుడు. దొంగతనం చేయడానికి వాడు వస్తాడు. దానితో పాటు తను పట్టబడుతున్నప్పుడు హత్య చేయటం అని కూడా వెనుకాడని వ్యక్తిగా ఉండి ఉంటాడు. ఐదవదిగా నెపములు మోపువాడు. ఎదుటివారి మీద నేరాలను మోపుతూ ఉంటాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సాతానికి ఎన్నో పేర్లు మనం పెట్టవచ్చు. చాలా పేర్లు ఉన్నవి. వాడు చేసే పనులు ఇన్ని కాదు. విరామం లేకుండా, విశ్రాంతి తీసుకునకుండా నిత్యము కూడా ఏదో ఒక పని చేస్తూ ఉన్నట్టుగా వాడు బిజీగా ఉని ఉంటాడు. ఎందుకంటే తనకున్న సమయము కొంచెమని గ్రహించి అనేకులను తన రాజ్యం తట్టు త్రిప్పుకోవడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు. ఆ విధానంలోనే ఈ కోవిడ్-19 అనే వైరస్ బారిన పడి అనేకులు మృత్యువాతన పడి యేసు దేవుడిని తెలుసుకోకుండా, తెలుసుకున్న దేవుని కృపను, శక్తి సామర్థ్యాలను అనుభవించలేకుండా అవిశ్వాసంతో వారిని బలహీనపరిచి రాజ్య సంబంధులుగా చేసుకోవాలని వాడి ప్రయత్నాలు.
మనం గమనించినప్పుడు పలు పలు విధాలుగా వాడు యొక్క తంత్రాలు, మంత్రాలు ఉండి ఉన్నవి. కానీ భక్తుడైన పౌలు గారు మరి ఆధ్యాత్మికమైన జీవితంలో సాతాను యొక్క తంత్రములు మనం తెలుసుకొనకపోతే మనము అనుదినము కూడా అపవాది చేతులు ఓడిపోవాలి. వాడు మనకు ప్రత్యక్షంగా కనిపించేవాడు కాదు, కానీ పరోక్షముగా ఆయా వ్యక్తులను, ఆయా వస్తువులను, ఆయా పరిస్థితులను ఆసరాగా తీసుకుని వాటి ద్వారా మనలను కోపోద్రికులుగా చేయటానికి, లేదా నష్టపరచడానికి, మోసం చేయటానికి, అబద్ధాలు ఆడించడానికి, దొంగిలించడానికి పలు పలు రీతిలో వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక వాడి మనం తప్పించబడటానికి సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములు మనం ఎరిగి ఉంటే వాడి యొక్క ప్రలోభాలకు మనము లోనులము, అంటే లోబడకుండా అపవాదిని ఎదిరించగలుగుతాము, అపవాదిని జయించగలుగుతాము. దీనికి మనం చేయవలసినది మొదటిగా ప్రభువు మన రక్షకుడని, మన పాపముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చినాడని సత్యాన్ని మనం తెలుసుకుని, మనకు బదులుగా మన స్థానములో ఆయన చనిపోయి తిరిగి లేచినాడని విశ్వసించి ఆయన నామమందు మనం ప్రార్థిస్తే రక్షించబడటం అంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత అనేది మనకి ఆయన ద్వారా మనకు కలుగుతుంది. ఆయన ఆత్మ మనలో ఉంచుతాడు. కనుక ఇందుకు నీకు నాకు చేయూతనిచ్చేదిగా, బలపరిచేదిగా, మన విశ్వాసాన్ని కాపాడేదిగా ఉండటానికి యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకుంటాడు, కనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు తనను తాను భద్రము చేసుకుంటాడు, కనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎదుటివారు పాపంలో లాగటానికో, పాపంలోనికి పడద్రోయటానికో వారు ప్రయత్నించినప్పుడు వారి ప్రయత్నాలన్నీ కూడా అతని పట్ల ఆయన బీజం ఎప్పుడైతే ఉంటుందో పాపము చెయ్యడు, చెయ్యజాలడు అని. అదే యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనకి మాట కనిపిస్తుంది. 9వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు. ఈ దినాలలో మనం చూసినప్పుడు భద్రపరచుకోలేకపోతున్నాం. నా ప్రమేయం లేదయ్యా, ఎదుటివారి నన్ను త్రాగించారని, ఎదుటివారే నన్ను పాపంలో పడవేశారని, ఎదుటివారి మీద నేరాలను మోపేవాడముగా ఉని మనము ఆయన బిడ్డలమై ఉన్న మనల్ని మనం భద్రపరుచుకోగలిగినప్పుడే ఆయన బిడ్డలను కాగలుగుతాం. మనల్ని మనం భద్రపరుచుకోలేనప్పుడు ఆయన బిడ్డలము కాచాలము లేము కూడా. కారణము ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము నేను కూడా పరిశుద్ధుడిగా జీవించు. ఆయనలో పాపము లేదు కనుక నాలో కూడా పాపము లేకుండా నేను బ్రతకాలి. తన చూపులను, తన యొక్క మాటలను, తన యొక్క ఆలోచనలను కూడా సంపూర్ణముగా దేవుని వైపు మళ్ళించుకుంటాడే తప్ప
ఎక్కడ కూడా అపవాదికి చోటివ్వడు. అలా మనం చూసినప్పుడు భక్తులైన వారు మనకి దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. ఆదికాండములో యోసేపు కనపడతాడు. యోసేపు పాపానికి ప్రేరేపించబడ్డాడు. పాపం చేయటానికి సమీపముగా అవకాశాలు అతనికి లభించినవి ఎవరు లేదు. అయినప్పటికీ కూడా తనను తాను భద్రం చేసుకోవడానికి ప్రయత్నించి, నన్ను దేవుడు చూస్తున్నాడు, నా దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన అఘాయిత్యము నేను ఎలా చేసేది అని. అంత మాత్రమే కాకుండా నా యజమానుడికి నేను మోసం చేయలేదు, అన్నీ అప్పగించాడు. కానీ నిన్ను తప్ప, అతని భార్యవై ఉన్నందున నిన్ను తప్ప అని మాట్లాడతాడు. ఎక్కడది? ఆ దినాలలో సేవకులు లేరు, లేదా దేవుని మందిరాలు లేవు, హెచ్చరించేవాళ్ళు లేరు, లేదా తన తల్లిదండ్రులు కూడా తనకు సమీపముగా లేరు. అలాంటి పరిస్థితిలో తానే దేవుని ధర్మశాస్త్రం అన్నట్లుగా తను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండగలిగాడు. తను ప్రమేయం లేకుండా ఎదుటివారి ప్రమేయంతో పాపం చేయటానికి అవకాశాలు లభించినప్పటికీ కూడా నా దేవునికి విరోధంగా నేను పాపము చేయనని దుష్టుడు తన మీద పడుతున్నప్పటికీ కూడా తనను తాను అపవిత్రుడు కాకుండా, మాలిన్యము అంటకుండా ఆ స్థలము నుంచి పారిపోయాడు. అందుకని పౌలు గారు అంటాడు, జారత్వమునకు మీరు దూరముగా పారిపోండి. అదే పౌలు గారు మళ్ళీ తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా తెలియపరుస్తాడు. జారత్వమునకు దూరముగా పారిపోవటమే దేవుని చిత్తము. ఈరోజు దేవుని చిత్తము దేవుని ఎరిగిన బిడ్డలోకి తెలియటం, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ, ప్రేమించకూడనివి ప్రేమిస్తూ, చెయ్యకూడనివి చేస్తూ, త్రాగకూడనివి త్రాగుతూ, ముట్టకూడనివి ముట్టుతూ, అటు దేవునికి ఇటు కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో వేదనను, దుఃఖాన్ని మిగిల్చేవాడుగా ఉండి నో. ఎపిసి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, నీతి అని మైమరు తొడుగుకొని, పాదములకు సమాధానకరమైన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పివేయుటకు శక్తిమంతులగుదురు. రక్షణయైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఇక్కడ దాదాపుగా 6 ఆయుధాలు కనిపిస్తూ ఉంటాయి. నీతి అనే మైమరువు, సత్యమనే దట్టియు, రక్షణ అనే శిరస్త్రాణము, సమాధానకరమైన సువార్త వలన సిద్ధ మనసు కలిగిన జోడు అని, తర్వాత విశ్వాసం అనే డాలని, వాక్యమనే ఖడ్గం. ఎప్పుడైతే ఈ 6 ఆయుధాలను మనం ఆధ్యాత్మికంగా కలిగి ఉండగలుగుతామో, అప్పుడు పాపమును, పాప సంబంధమైన అపవాది యొక్క అగ్ని బాణములను ఆర్పివేయడానికి శక్తిమంతులము అవుతాం. మనల్ని కృంగదీయడానికి వాడు మన ఎద్దకు వచ్చి తన ప్రయత్నాలను కొనసాగిస్తాడు. మన దైవ గ్రంథంలో చూసినప్పుడు యోబు దగ్గరికి అపవాది వచ్చాడు. మొదట తన యొక్క ఆస్తిలో ఉన్న పశువులు,
మందులన్నీ కూడా చనిపోవటం మనం చూస్తాం. ఆ సమాచారాన్ని తీసుకొచ్చి తెలియపరుస్తాడు. అవునా అంటాడు. మరి కొద్దిసేపటికి మరొకడు వచ్చి, అయ్యా నీకు ఇచ్చిన బిడ్డలు కూడా ఇలాగ చనిపోయారని తెలియపరిస్తే ఆ విషయంలో కూడా బాధపడతాడు. అలా శ్రమ వెనక శ్రమ ఒకదాని వెంట ఒకటి అతని దగ్గరకు వచ్చినప్పుడు ఏబు మాట మాట్లాడతాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి మహిమ కలుగునుగా. నేను దిగంబరిగానే ఈ లోకంలోనికి వచ్చాను, దిగంబరిగానే మరలా నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతానన్నట్టుగా మాట్లాడాడే తప్ప ఎక్కడ కూడా బాధపడ. అలా అపవాది ఏబును కృంగతీయటానికి దేవుని దూషిస్తాడేమో, దేవుని మీద తిరుగుబాటు చేస్తాడేమో, దేవుని మీద లేకుంటే నేరాలు మోపుతాడేమో అని అనుకున్నాడు. కానీ ఏబు ఎక్కడ కూడా అపవాది యొక్క ఆలోచనకు చోటు ఇవ్వలేదు. తన భార్య వచ్చి, అయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు, యథార్థత నీడవవా? ఒంటిలో ఉన్న ఆరోగ్యం పోయింది, కురుపులతో బాధపడుతున్నావు, దేవుని దూషించి చనిపోరాదా? ఆ బాధ చూడలేకపోతున్నాము అని చెప్పినప్పుడు, మేలును అనుభవించుటకు తగుదము కానీ కీడును అనుభవించుటకు తగమా అని చెప్పి మూర్ఖురాల్లాగా మాట్లాడుచున్నావు అన్నాడే తప్ప మూర్ఖురాలని తన నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదని ఏబు గురించి రాయబడింది. ఎంతో సహనమును ఎంతో ఓర్పును కలిగి ఉన్నాడు. అపవాది అలా నేరాలు మోపటానికి లేదా అణిచివేయటానికి ప్రయత్నించినప్పటికీ కూడా అపవాదికి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. దేవుని మహిమపరిచిన వ్యక్తిగా, దేవుని ఘనపరిచిన వ్యక్తిగానే దేవుడు ఏబు గురించి ఏమి మాట్లాడినాడో అవే మాటలు తన జీవితంలో నెరవేర్చడానికి హేతువు కాబడినాడు. అలాగని యేషూబు జీవితంలో కూడా అన్నదమ్ములే అసూయ చేత చంపివేయాలని తలంచి కొట్టి గోతిలో పడేసినప్పటికీ దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ తను చెయ్యని నేరానికి నిందగా శిక్షగా కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించినప్పటికీ కూడా ఎక్కడ కూడా దేవుడి మీద నేరము మోపలేదు. ఇలా మనం చూసినప్పుడు వారి జీవితాలలో అపవాది కలిగించే ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలు కావచ్చు, లేదా భోగభాగ్యాలు కావచ్చు, లేదా నిందలు అవమానాలు కావచ్చు, ఇలా ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశపెట్టి పాడు చేయటానికి, పతనం చేయటానికి, దేవుని రాజ్యం నుంచి దూరం చేయటానికి పలు విధాలుగా తన ఆయుధాలను ఉపయోగిస్తూ ఉంటాడు. వాటన్నిటిని మనం త్రిప్పి కొట్టాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని, నడుముకు సత్యమనే దట్టిని కట్టుకొనాలి, నీతి అనే మైమరువును మనం తొడుక్కొనాలి, సమాధానకరమైన సిద్ధ మనస్సు కలిగిన జోడును, స్వార్థ కలిగిన జోడును మనం తొడుక్కుని ఉండాలి. విశ్వాసమనే డాలును పట్టుకొని, వాక్యమనే దేవుని ఖడ్గమును మనం పట్టుకుని, రక్షణ అనే శిరస్త్రాన్ని మనం తొడుక్కున్నట్లయితే ఏ శత్రువు కూడా నేను ఏమీ చేయలేడు, నేను తాకలేడు, నేను ముట్టలేడు. ఆయన కాపుదల, ఆయన భద్రత అనేది ఉండి ఉంటుంది. కనుక తనను తాను భద్రం చేసుకునేవాడు దుష్టుడు వానిని ముట్టడు. ఈరోజు ఆత్మీయులముగా మనల్ని మనం భద్రం చేసుకున్న కుటుంబాలు తమ బిడ్డలను విషయాలు భద్రపరుచుకోవాలి. సంఘాలు ఉన్న కుటుంబాలను భద్రం చేసుకునాలి. సమాజం కూడా, దేశం కూడా, పట్టణాలు కూడా తమను తాము ఎప్పుడైతే భద్రపరుచుకోవాలి అని ఈ కోవిడ్-19 బారిన పడకుండా పలు ప్రయత్నాలు చేస్తుంటున్నవి. దాని బారిన పడి అనేకులు హతులైపోతున్నారు,
అలా కాకూడదని మరి విశ్వ ప్రయత్నాలంటూ చేస్తుంటున్నవి. కనుక మనకంటూ దేవుడు ఒక అనుభూతిని ఇచ్చినాడు. ఈ అనుభవంలోనికి నీవు వెళ్ళగలిగితే ఈజీగా ఆ కోవిడ్-19 బారి నుంచి కూడా నీవు తప్పించబడగలుగుతావు. దావీదుకు కూడా ఒక అనుభవం ఉంది. గొల్లియాతును చంపే ముందు 6 మూరల జానుడైన గొల్లియాతుని చంపటానికి తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. నేను అడవిలో ఉండినప్పుడు నా గొర్రెల మంద పైన సింహం వస్తే సింహపు నోట నుంచి నా గొర్రెను రక్షించాను. ఎలుగుబంటి వస్తే నా గొర్రెను నేను ఎలుగుబంటి నోటి నుంచి నేను తప్పించాను. వాటి నుంచి తప్పించిన దేవుడు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడి నుంచి నన్ను రక్షించడా? అతడు చూస్తే ఆయుధాలను కలిగిన వాడుగా వస్తున్నాడు. దావీదు చూస్తే ఎలాంటి ఆయుధాలు లేనివాడుగా వెళుతున్నాడు. ఫిలిష్తీయుడు తన దేవతల పేరట దావీదును శపిస్తున్నాడు. దావీదు ఇజ్రాయేలుకు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని వడిసెలు తీసుకొని ఒకే ఒక రాయి తీసుకుని గురి చూసి తల నుదుట కొట్టినాడు. తన అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు కూడా రక్షణ కవచం ఉంది, కానీ ఆ నుదుటిన కవచం, రక్షణ కవచం లేదు. లేని చోటే ఆ రాయి తగలటం, అప్పటికే గొల్లియాతు బోర్లుగా పడిపోవటం. ఏ గొల్లియాతు చేతిలో కత్తి ఉన్నదో అదే కత్తి తీసుకుని గొల్లియాతు మెడ నరికి తలను చేబోని ఇజ్రాయేలు దేవునిని మహిమపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. ఈరోజు కూడా మరి మనకంటూ ఒక అనుభవం, దావీదుకి ఎలా అనుభవం ఉందో మనకంటూ కూడా ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండగలిగితే ఈ కోవిడ్-19 బారిన పడకుండా మనం తప్పించబడగలుగుతాము, కాపాడగలుగుతాము, సంరక్షించుకోగలుగుతాము. ఆయన బీజము మనలో ఉన్నది కనుక, ఆయన ఆత్మ మనలో ఉన్నది కనుక, ఆయన మూలముగా పుట్టి ఉన్నాము కనుక మనం భద్రపరుచుకుందాం. మనం భద్రపరుచుకున్నప్పుడు దుష్టుడు మనలను ముట్టడు, ముట్టిన వాడే హతులైపోతాడు. మరి ఈ సత్యవాక్యం ద్వారా నేను ఆ విశ్వాసము పెంపొందింపు చేసుకుంటామని విశ్వసిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడానని నేను నమ్ముచున్నాను. మనల్ని భద్రపరుచుకున్నాం కనుక దుష్టుడు మనల్ని ముట్టడు. మనం ఉండవలసిన జాగ్రత్తను మనం తీసుకుంటున్నాం కనుక దుష్టుడు మనల్ని ముట్టడు. ఈ జాగ్రత్తలను నీ ఆధ్యాత్మికమైన జీవితంలోనే కాకుండా భౌతిక సంబంధమైన జీవితాన్ని కూడా నువ్వు అన్వయించుకోగలిగితే నువ్వు తప్పించబడతావు, కాపాడబడగలుగుతావు, సంరక్షించబడగలుగుతావు. నాతో కలిసి ప్రార్థిస్తావా? ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలయ్యా. మరి ఈ రీతిగా సాతాను తంత్రములను ఎరుగుని వారము కామున్నట్టుగా సాతాను తంత్రాలను మాకు తెలియపరిచి వాడు ఎలా మమ్మలను తన ఉచ్చులో ఉరిలో వేసుకుంటాడో వాడి బారిన పడకుండా మమ్మల్ని మేము తప్పించుకోవడానికి మీ మూలముగా పుట్టిన వారమని, మీ ఆత్మ కలిగిన వారమని, మీ బీజమును కలిగిన వారమని మేము ఎరిగి మమ్మల్ని మేము భద్రం చేసుకున్నప్పుడు కాపాడబడగలుగుతాము, సంరక్షించబడగలుగుతాము, పోషించబడగలుగుతామయ్యా. అట్టి కృప ఈ వర్తమానమైన ప్రతి బిడ్డకి మీరు దయచేసి నీ కృప క్షేమములు ప్రతి కుటుంబం చుట్టూ,
ప్రతి గ్రామము చుట్టూ, ప్రతి పట్టణము చుట్టూ, రాష్ట్రము చుట్టూ, దేశం చుట్టూ ఉండనిమ్మని యేసు కృప కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో మరి ఒక పర్యాయము దేవుని యొక్క ఆశీర్వాదము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్.